పువ్వు నిండా మ్యాగీ తీసిన తినడానికి, కానీ మస్తు వేడి వేడిగున్నాయి కదా. ఉఫ్ ఉఫ్ అని ఒకటే బుగ్గ పెట్టిన, అబ్బా ఎంత బాగుందో. అయినా ఈ కాలంలో చిన్నోళ్ళకైనా పెద్దలకైనా ఈవెన్ ముసలోళ్ళకి కూడా మ్యాగీ అని అంటే పానం లేస్తుందిలా. నోట్లో ఉవ్విలు ఊరిపోతూనే ఉంటే పానం కొట్టుకుంటా చేసుకోవాలని. చేసుడు కూడా అంత ఇబ్బంది ఏం కాదు కదా. మ్యాగీ తీసుకురావాలి, వెనీలలో పడేయాలి, గిట్ల గిట్ల కలపాలి, కథం తీసి మంచిగా పోపు వేయాలి, మాల్ మసాలా వేయాలి. ఇక మనకు కొంచెం సూప్ కావాలి చైనా టైప్లో అంటే సూప్ పోసుకోవచ్చు, లేదంటే గట్టినే ఫ్రై చేసి తీసుకొని తినాలి. అంతే కదా, ఈజీగా ఉంటుంది. ఇక నేను కూడా చాలా రోజులు అవుతుంది కదా చేయక, అందుకనే ఇక మా ఆయన మ్యాగీ పట్టుకొని వచ్చిండు. మంచిగా గిన్నె నిండా చేసినాము. ఇక ఇంట్లో 5గురం ఉన్నాం, మనిషికింత తీసుకోగా ఇక నా వరకు గింతకు వచ్చింది. ఇక నేను వేడిది కొంచెం ఉఫ్ ఉఫ్ అని ఊరుకుంటా తింటూనే ఉన్నా. ఇంతకు మీకు మ్యాగీ అంటే ఇష్టమేనా లేదా? నాకైతే మాత్రం చిన్నప్పుడు ఈ మ్యాగీలు గీగిలు అయితే ఏం తెలియదు. లౌట్గా చేకోడీలు పిప్పర్మెంట్లు మాత్రమే తిన్నాం. ఏదో పెళ్ళైనాక మా ఆయన బయట తిని ఉన్నాడు కాబట్టి తినిపించిన తర్వాత మాకు అలవాటైంది. కానీ మా లక్కీకి అయితే మాత్రం ఇదంటే మస్తు ఇష్టం. కానీ 2 నెలలకో 3 నెలలకో ఒకసారి చేసుకుంటాం. ఒకసారి మీ స్టైల్ ఎట్లుంటుందో కామెంట్ చేయండి, నేను కూడా ట్రై చేసి టేస్ట్ చేస్తాను.